హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక బిగ్ బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్సీ టాస్క్ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే సంజన ఫస్ట్ వీక్ కెప్టెన్ అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ లో మాత్రం హౌస్ మేట్స్ మధ్య మామూలు గొడవలు జరగలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే హౌస్ మేట్స్ కెప్టెన్ కంటెండర్లుగా ఆడుతుండగా మర్యాద్ మనీష్ అయితే సంచాలిగా బాగా వ్యవహరించలేదనే చెప్పాలి. ఎందుకంటే రూల్స్ ఒకటి చెప్పి తర్వాత ఇంకో రూల్ పెట్టడం వల్ల ఇమాన్యుయల్ ని టీంని అయితే ఎలిమినేట్ చేయడంతో మర్యాద మనిషిపై అయితే మాత్రం రీతు చౌదరి ఒక్క వేరే లెవెల్‌లో రెచ్చిపోయిందనే చెప్పాలి. అసలు నీకు సంచాలకుగా వ్యవహరించడమే కాదు గదా! నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌మేట్స్‌గా గూడా దేనికి పనికిరావు అనడంతో ఇక మర్యాద మనిషి అయితే రీతు చౌదరిపై రెచ్చిపోయాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి నీకు నచ్చినట్టు మాట్లాడతానంటే నేను ఒప్పుకోను. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ మర్యాద మనిషి కూడా రెచ్చిపోయాడు. ఇక రీతు చౌదరి కూడా ఎక్కడ తగ్గకుండా నీ హద్దుల్లో నువ్వుండి, నీ నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడతానేనంటే నేను ఒప్పుకోనని మర్యాద మనిషిపై అయితే రీతు చౌదరి కూడా వేరే లెవెల్‌లో రెచ్చిపోయిందనే చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య మామూలు గొడవ జరగలేదు. సో, ఈ గొడవకి కారణం ఎవరు? అసలు ఏంటి అనేదైతే ఒక కామెంట్ పెట్టండి. వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదనేది కూడా కామెంట్ పెట్టండి. అయితే మర్యాద మనీష్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుండి ఇమాన్యుయల్ టీమ్‌ని ఎలిమినేట్ చేయడం కరెక్టా? కాదా? అనేది కూడా ఒక కామెంట్ పెట్టండి. అయితే కెప్టెన్ సంజన అయింది కాబట్టి అసలు సంజన హౌస్‌కి ఫస్ట్ కెప్టెన్ అవ్వడం కరెక్టేనా? కాదా? అనేది కూడా కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.